ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును అంటున్నాడు. ఎవరైతే దేవుని ఆధారంగా చేసుకుంటారో వారి కాలు చిక్కబడకుండా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తులు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఈ లోకంలో కొన్ని పక్షులను పట్టడానికి బోయవాడు ఏం చేస్తాడంటే ఉచ్చులు పెడుతుంటాడు అక్కడక్కడ. ఇంకొన్ని పక్షులు పట్టడానికి వలలు వేస్తుంటాడు. అక్కడ వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని అక్కడ వచ్చేగానే ఈ పక్షులు మనకి ఇష్టమైన ఆహారం ఇక్కడ ఉందని చెప్పి దానిలో దిగి చిక్కుపడుతుంటాయి. అపవాది కూడా మన జీవితాలని ఈ రీతిగానే చేస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైనటువంటి వాటిని, నీకు ఇష్టమైన సినిమా పాటలు, నీకు ఇష్టమైన సీరియల్స్, నీకు ఇష్టమైన సినిమాలు నీకు వినబడేలా చేస్తాడు, నిన్ను ఆ పాపములో చిక్కేలా చేస్తాడు. అందుకని అంటున్నాడు, ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తుంటారో వారి కాలు చిక్కబడకుండా ఆయన భద్రపరిచేది. ఆయన మన పాదములు క్రీస్తుని బండ మీద నిలబెట్టడని భక్తుడు 40వ కీర్తనలో తెలియచేశాడు. పాప ఊబిలో పడిపోకుండా దేవుడు నిన్ను పైకి లేవనెత్తి, ఆయన లేవనెత్తడమే కాదు బండ మీద స్థిరపరిచేవాడు. దేవుని ఆశ్రయించడం ద్వారా మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. నీ కాలు చిక్కకుండా నిన్ను కాపాడేవాడు, నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచేవాడు. లోకంలో పడిపోకుండా, పాపపు కోపంలో పడిపోకుండా ఆయన నిన్ను తన యొక్క కృపచేత బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కాలు చిక్కకుండా నిన్ను కాపాడుతానని. అపవాది వేసేటువంటి ఉచ్చులను, అపవాది వేసేటువంటి తంత్రముల నుంచి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అనంటే నీవు దేవుని మీద ఆధారపడాలి, నీవు దేవునిని ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తోంది. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన కట్టడలు అనుసరించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో వారిని ఆయన భద్రపరిచి కాపాడేవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నీవు మమ్మల్ని కాపాడి భద్రపరిచే దేవుడుగా ఉన్నావు, కాచి నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.